హాయ్ ఎవ్రీవన్. మా పిల్లలైతే ఒక 3, 4 రోజుల ముందు ఐస్ క్రీమ్ చేయమని అయితే చెప్పారు. ఇంకా నాకైతే అప్పుడు టైం లేకుండా నేనైతే ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ చూసిన ప్రతిసారి వాళ్ళ ఐస్ క్రీమ్ అన్న ముచ్చటనే గుర్తుకొస్తుంది. ఇంకా ఇట్లయితే కాదని నిన్న ఈవినింగ్ టైంలోనైతే అన్ని పనులు మానుకొని అయితే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేసుకోవాలో సింపుల్ గానైతే చూపిస్తాను. ఒక కప్పులో నార్మల్ పాలను తీసుకొని అందులో ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక సైడ్ అయితే గ్యాస్ ముందు అయితే పాలను అయితే మరిగించుకోవాలి. దాంట్లోనే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనైతే కొంచెం అందులోనైతే వెనిలా ఎసెన్స్, ఐస్ క్రీమ్ ఎసెన్స్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. అది కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఉంటే కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకొని తర్వాత బీట్ చేసుకోవచ్చు. మిక్సీలోనైనా పట్టుకోవచ్చు, బీట్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీట్ చేసుకోవచ్చు. అలానే ఇందులో కొంచెం విపింగ్ క్రీమ్ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ షాప్లో కొనుక్కొని తిన్నట్టే ఉంటుంది. క్రీమ్ పాలలో వేసిన ఈ కస్టర్డ్ పౌడర్ రెండింటిని అయితే ఇట్లా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసుకొని చూస్తే ఎంత బాగుంటుందండి. లేకపోయినా కూడా కస్టర్డ్ పౌడర్తోనే చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుందని ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు, కాకపోతే నా దగ్గర లేదని అయితే యాడ్ చేయలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఇందులో షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేశానని చెప్పలేదు, ఇంకా లాస్ట్ లో చెప్తున్నా. చూసి ఏ మాట కా మాట చెప్పాలి. ఐస్ క్రీమ్ అయితే సూపర్ గా వచ్చింది. నిజంగా నేను చెప్పినట్టుగా వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో ఎక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.